లాస్ట్ వీడియోలో మనము 5 కేజీ క్వాంటిటీ కేక్ అనేది 2 టైర్‌లో ఎలా స్పాంజ్ ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసాం కదా! సో, ఈ వీడియోలో ఆ స్పాంజ్‌ని యూజ్ చేసి మనము కేక్ అసెంబ్లీ ఎలా చేయాలి అండ్ డిజైనింగ్ ఎలా చేయాలి అవంతా కూడా చూస్తాము ఈ వీడియోలో. సో, ఆ వీడియోని ఎవరైనా చూడలేదు అనుకుంటే చాలా క్లారిటీగా అన్ని డీటెయిల్స్ తోటి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసున్నాను. బేసిక్‌గా 2 టైర్, 3 టైర్ కేక్స్‌కి ఎంత స్పాంజ్ క్వాంటిటీ తీసుకోవాలి, ఏ కేక్ టిన్ సైజెస్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది నీట్‌గా చెప్పున్నాను. చూడలేదు అనుకుంటే కంటెంట్‌ని ఒకసారి చూడండి. చాలా డౌట్స్ క్లారిఫై అవుతాయి మీకు. ఇంకా చాలా క్లారిటీ అనేది వస్తుంది ఈ టాపిక్ మీద. సో, వన్స్ మీరు అది తెలుసుకున్నారంటే నెక్స్ట్ మీకు ఎలాంటి కేక్ వచ్చినా కూడా ఈజీగా చేయగలరనమాట. నేనెప్పుడు ఫాలో అయ్యే మెథడ్స్ అన్నీ కూడా ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఆ వీడియో లింక్‌ని నేను పైన ఇస్తున్నాను. సో, క్లిక్ చేసి చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనం ఈ వీడియోలో ఈ పిస్తాషియో కేక్ అసెంబ్లీ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. సో, మనము చేసి పెట్టుకున్నాం కదా! 9 ఇంచ్ అండ్ 7 ఇంచ్ ఈ 2 స్పాంజెస్ ఏదైతే ఉన్నాయో 2 బ్యాచెస్ వైస్ బేక్ చేసి పెట్టుకున్నాము. ఆ 2 బ్యాచెస్ కూడా ఇప్పుడు మొత్తం నేను స్పాంజ్‌ని 3 స్లైసెస్‌గా కట్ చేసుకొని ఓవరాల్ ప్రతి సైజ్ వచ్చేసి మనకి 6 స్లైసెస్ వస్తుందనమాట. 6-7 వస్తుంది. సో, ఇదంతా గూడా 9 ఇంచ్‌వి ఒక టైర్ అండ్ 7 ఇంచ్‌వి టాప్ టైర్. ఇలాగా 2 టైర్స్‌ని విడివిడిగా మనము కేక్ అసెంబ్లీ అనేది చేసుకోబోతున్నాం. స్పాంజ్‌లో ఎలాగైతే మనము పిస్తాచియో ఎసెన్స్ యూజ్ చేసి పిస్తాచియో స్పాంజ్ రెడీ చేసుకున్నామో, అదే విధంగా ఇక్కడ మనము క్రీమ్‌లో కూడా అంటే విప్పింగ్ క్రీమ్‌లో కూడా కొంచెం ఎసెన్స్ అనేది మిక్స్ చేస్తే మనకి ఆ ఫ్లేవర్ అనేది క్రీమ్‌లో కూడా వస్తుంది. సో, తిన్నప్పుడు పిస్తాచియో కేక్ అనేది బాగా తెలుస్తుందనమాట. అండ్ షుగర్ సిరప్ ఇంకా ఫిల్లింగ్స్‌లోకి ఏం యూజ్ చేస్తున్నామంటే పిస్తా నట్స్‌ని రోస్ట్ చేసుకొని, చాప్ చేసుకొని పెట్టుకుంటున్నాం. పిస్తా నట్స్‌తో పాటు మీరు వైట్ చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నేనిక్కడ హోమ్ మేడ్ మిల్క్ మేడ్ ఏదైతే ఉందో అది కూడా అప్లై చేస్తున్నాననమాట అక్కడక్కడ. ఇవి మనం ఈ అసెంబ్లీలో యూజ్ చేసే ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా. చూసారు గదా! ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపించినా, ఏ కొత్త విషయం తెలుసుకున్నానన్న ఫీలింగ్ వచ్చినా కూడా ఒక చిన్న లైక్ ఇస్తూ నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడే మన ఛానల్‌లో వీడియోస్‌ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా నేను ఫ్రీగా యూట్యూబ్‌లో స్టూడెంట్స్ లిస్ట్‌లో జాయిన్ చేసుకుంటున్నాను. ఆ లిస్ట్‌లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా కేక్స్ చేసిన విధానం బట్టి సో, వాళ్ళు ఎలిజిబుల్ అయిన వెంటనే కేక్ కోర్స్ సర్టిఫికేట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ఆల్ ద వీడియోస్ ఫ్రమ్ ఎపిసోడ్ 1 కేక్ క్లాసెస్ అన్నీ కూడా చూడండి. నోట్స్ ప్రిపేర్ చేసుకొని కేక్స్ ప్రిపేర్ చేయండి. సో, మీరు చేసిన కేక్ పిక్చర్స్‌ని నా ఇన్‌స్టాకి పంపించండి. ఇన్‌స్టా ప్రొఫైల్‌లో ఇచ్చున్నాను. చూసారు గదా! ఫస్ట్ నేను 7 ఇంచ్ చేసేసాను. ఇప్పుడు చేస్తున్నది వచ్చేసి 9 ఇంచ్. ఇక్కడ నేను డ్రమ్ బేస్ యూజ్ చేశాను. ఎందుకు అనంటే మనం 5 కేజీ కేక్ క్వాంటిటీ కాబట్టి డ్రమ్ బేస్ యూజ్ చేశాను. బిలో 3 కేజీ లోపల ఉన్నటువన్నిటికి కూడా నేను నార్మల్‌గా ప్లైవుడ్ బేసెస్ ఏదైతే ఉంటాయో కేక్ బేసెస్ అది యూజ్ చేస్తూ ఉంటాను. ఇది 5 కేజీ కాబట్టి హెవీ వెయిట్ కాబట్టి మనం డ్రమ్ బేస్ అనేది యూజ్ చేస్తున్నాము. దీని మీద కేక్ స్పాంజ్ పెట్టేసి సిరప్ అప్లై చేసి తర్వాత క్రీమ్, ఆ తర్వాత పిస్తా నట్స్, ఇంకా చాకో చిప్స్, ఇంకా మిల్క్ మేడ్ ఇవన్నీ అప్లై చేసేసి లేయర్ బై లేయర్ ఇలాగే మనము కంటిన్యూయస్‌గా ఫినిషింగ్ చేసుకొని వచ్చిన తర్వాత క్రమ్ కోటింగ్ అనేది ఫినిష్ చేసుకుంటాం. సో, 2 టైర్స్ కూడా బాటమ్ టైర్ అండ్ టాప్ టైర్ 2 కూడా విడివిడిగా కేక్ అసెంబ్లీ చేసిన తర్వాత క్రమ్ కోటింగ్ చేశాక ఫ్రిడ్జ్‌లో ఒక 1 అవర్ ఉంచాలి. సో, 1 అవర్ ఉంచితే బాగా సెట్ అవుతుందనమాట. ఎస్పెషల్లీ ఈ కేక్‌లో మనకి ఫైనల్ డిజైనింగ్ చేసేటప్పుడు 3 షేడ్స్ ఆఫ్ కలర్స్ యూజ్ చేస్తాము. కాబట్టి మనకి అది అలైన్‌మెంట్ కరెక్ట్‌గా రావాలంటే ఈ క్రమ్ కోట్ అనేది సెట్ అయ్యి ఉండాలి. ఒకవేళ సెట్ అవ్వకపోతే
క్లమ్జీ అయిపోయి కొంచెం డిస్టర్బెన్స్ అయిపోతుంది, డిజైన్ బాగా రాదు. కాబట్టి ఫస్ట్ క్రమ్ కోట్ చేసుకున్న తర్వాత బాగా సెట్ చేసుకోవాలి. అండ్ ఈ కేక్ విషయానికి వస్తే, సో కస్టమర్ వచ్చేసి ఒక పిక్చర్ పంపించారు, అందులో 3 షేడ్స్ ఆఫ్ ఒక కలర్ ఉంది, పింక్ కలర్. అట్లాగే యూజ్ చేసి మనకి పిస్తా గ్రీన్ కలర్లో మా పాప బర్త్డే డ్రెస్ అండి. సో ఆ షేడ్స్లో వచ్చేటట్టు చేయమని అడిగారంట. పిస్తా గ్రీన్ కోసం, అది పిస్తా గ్రీన్ అని నేను చెప్పలేను, అట్లని అది బ్లూ కూడా కాదనమాట, ఒక పీకాక్ గ్రీన్ లాగా ఉంది, లైట్ పీకాక్ గ్రీన్ షేడ్ లో ఉంది. సో ఆ షేడ్ తీసుకురావడం కోసం నేను 1 డ్రాప్ ఆఫ్ గ్రీన్ అండ్ 1 డ్రాప్ ఆఫ్ బ్లూ వేసుకుంటే నాకు ఈ కలర్ వచ్చింది. అండ్ ఈ షేడ్స్ లో మనం ఈ 2 షేడ్స్ ప్లస్ పిస్తా షేడ్, ఇంకా దానికి నియర్ బై ఉన్న షేడ్ ఏముంటుంది అని ఆలోచిస్తే మనకి లైట్ ఎల్లో కూడా ఆ ఫ్యామిలీలోకే వస్తుంది కాబట్టి, సో పిస్తా గ్రీన్ అండ్ పీకాక్ గ్రీన్ అండ్ లైట్ ఎల్లో, ఇవి 3 కలిపేసి షేడ్స్ క్రియేట్ చేద్దామని ఫిక్స్ చేసుకున్నాను. సో లైట్ ఎల్లోకి బదులుగా నేను హాఫ్ వైట్, అంటే చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ ఎల్లో ఫుడ్ కలర్ యూజ్ చేస్తే మనకి హాఫ్ వైట్ అనేది కలర్ వచ్చేస్తుంది. హాఫ్ వైట్, సో లైట్ పిస్తా గ్రీన్, హాఫ్ వైట్ లో మీరు కొంచెం లైట్ గ్రీన్ అప్లై చేస్తే మీకు పిస్తా గ్రీన్ వచ్చేస్తుంది. అంటే ఎల్లో ప్లస్ గ్రీన్ ఈజ్ ఈక్వల్ టు పిస్తా కలర్, ఓకేనా. బ్లూ ప్లస్ గ్రీన్ ఈజ్ ఈక్వల్ టు పీకాక్ కలర్. సో ఈ 3 కలర్స్ ఇలాగ డిఫరెంట్ గా మనము విడివిడిగా కప్స్ లో కలిపి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ప్యాలెట్ నైఫ్ లో కొద్దిగా అప్లై చేసుకోవచ్చు. ఆర్ఎస్ మీరు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పైపింగ్ బ్యాగ్ లో వేసుకొని కింద నుంచి రౌండ్ గా మీరు క్రీమ్ అప్లై చేసుకొని వచ్చిన తర్వాత కూడా స్మూతనింగ్ అనేది చేసుకోవచ్చు, స్క్రాపింగ్. దానికి మనకి ఎక్కువ క్రీమ్ అవసరం అవుతుంది. సో మన దగ్గర అంత క్రీమ్ లేనప్పుడు ఐ ప్రిఫర్ టు యూజ్ దిస్ మెథడ్ అనమాట. ప్యాలెట్ నైఫ్ తో నేను చేస్తూ ఉంటాను. సో 3 కలర్స్ అప్లై చేసిన తర్వాత మనం స్క్రాపర్, ఇప్పుడు లాంగ్ లెంత్ హైట్ ఎక్కువ ఉంది కాబట్టి కేక్, మనం ఆ హైట్ కి తగ్గ స్క్రాపర్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి. అలా ఉన్నట్లయితే మీకు షార్ప్ ఎడ్జ్ అండ్ నీట్ ఫినిషింగ్, సైడ్స్ అన్నీ స్ట్రైట్ గా బాగా వస్తుంది అనమాట. దాన్ని కరెక్ట్ హైట్ ఉన్నా దానికన్నా తక్కువ హైట్ ఉన్నా కూడా మీకు సరిగ్గా రాదు. సో యూజ్ దిస్ టిప్. అండ్ ఎక్కడైనా మనకి ఫిల్లింగ్స్ కరెక్ట్ గా లేకపోతే ఏ షేడ్ అయితే మనం అక్కడ ఫిల్ చేయాలో ఆ కలరే ఫిల్ చేయండి. మళ్ళీ మర్చిపోయి డార్క్ దగ్గర లైట్ దగ్గర డార్క్ అట్లా చేశారంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్ గా రాదు. అండ్ స్క్రాపర్ తో స్క్రాప్ చేసిన ప్రతిసారి కూడా మీరు టిష్యూతో క్లీన్ వైప్ చేసుకొని మళ్ళీ స్క్రాప్ చేసుకోవాలి సెకండ్ టైం స్క్రాప్ చేసుకున్నప్పుడు. సో సేమ్ థింగ్ ఇదే విధంగా యూజ్ చేసి స్మూత్ గా సైడ్స్ లో టాప్స్ లో అంతా కూడా ఫినిషింగ్ అనేది తీసుకొని రావచ్చు. అండ్ సేమ్ ఇప్పుడు మనం చేసింది 9 ఇంచ్ బాటమ్ లేయర్ కాబట్టి, ఈ బాటమ్ లేయర్ ఎలాగైతే చేసామో సేమ్ అదే విధంగా 7 ఇంచ్ టాప్ లేయర్ కూడా చేసి పెట్టుకున్నమాట. సో ఫైనల్ ఫినిషింగ్ అయిన తర్వాత మనము స్టాకింగ్ చేసే ముందు, అంటే డిజైనింగ్ స్టాకింగ్ చేసే ముందు ఈ ఫినిషింగ్ అయిన కూడా బాగా సెట్ అయి ఉండాలి. మినిమం 1 అవర్, ఇంకా 2 అవర్స్ ఉంటే ఇంకా మంచిది. బాగా సెట్ అయి ఉంటే మనకి స్టాకింగ్ చేసిన తర్వాత ఊగిపోవడం, పడిపోవడం లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. ఈ కేక్ లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కింద బాటమ్ లేయర్ లో చూడండి, కొంచెం క్రీమ్ లో అక్కడక్కడ హోల్స్ చిన్నవి ఫామ్ అయిపోయి ఉన్నాయి. అది విప్పింగ్ క్రీమ్ లో కలర్ మిక్స్ చేసిన తర్వాత ఫామ్ అయిందనమాట. సో దాన్ని నేను ఎలా స్మూత్నింగ్ చేశాను అని అంటే, ఒక స్ప్రే బాటిల్ తీసుకున్నాను, బాటిల్లో వాటర్ పోసుకొని స్ప్రే చేసుకున్న తర్వాత నీట్ గా స్క్రాప్ చేసుకుంటే మనకి స్మూత్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఫైనల్ ఫినిషింగ్ 1 అవర్ 2 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత ఇప్పుడు స్టాకింగ్ అనేది చేస్తున్నాను, అంటే టైరింగ్ చేస్తున్నాను. బాటమ్ టైర్ మీద టాప్ టైర్ ని పెడుతున్నా అన్నమాట. సో ప్యాలెట్ నైఫ్ తోని కొద్దిగా మెల్లిగా ఆ బేస్ నుంచి కేక్ ని వేరు చేస్తున్నా. సో అతుక్కొని ఉంటుంది కదా, ఈ 2 అవర్స్ లో ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల దాన్ని రిమూవ్ చేసుకుంటున్నాము అన్నమాట. సో బాటమ్ టైర్ కి కొంచెం బ్యాలెన్స్ ఇవ్వడం కోసం మనం ఈ విధంగా డోవెల్స్, అంటే ప్లాస్టిక్ స్మాల్ డోవెల్స్ ఉంటాయి కదా స్ట్రాస్ టైప్ లో, అవి నేను పెడుతున్నాను. ఇది ఎందుకంటే టాప్ టైర్ మనము హెవీ వెయిట్ ఉంది కాబట్టి ఆ వెయిట్ ని బల్జ్ అవ్వకుండా, కింద బాటమ్ టైర్ బల్జ్ అవ్వకుండా ఉండడం కోసం సమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ అన్నమాట.
ఇప్పుడు ఆ 2 ప్యాలెట్ నైఫ్‌తో పట్టుకొని నేను తీయడానికి ట్రై చేశాను. ఫస్ట్ నాకు అన్‌బాలెన్సింగ్‌గా అనిపించింది. ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల. సో, నేను చిన్న ప్యాలెట్ నైఫ్ కాకుండా పెద్ద ప్యాలెట్ నైఫ్‌తో తీసుకున్నాను. అయినా నాకు కొంచెం భయంగానే అనిపించింది. సో, పడిపోతుందేమో అని భయంతో వదిలేసాను. ఇప్పుడు ఏం చేశానంటే మధ్యలో ఒక ఏదైతే ఉంటుందో పెద్ద డోవెల్ ఇన్సర్ట్ చేస్తాం కదా! ఆ ఇన్సర్ట్ చేసే డోవెల్‌ని రైట్ సైడ్ హ్యాండ్‌లో ఉన్న ప్యాలెట్ నైఫ్‌ని సెంటర్‌లోకి పెట్టి, ఆ ప్యాలెట్ నైఫ్ తగిలేంత వరకు మనము ఆ పెద్ద డోవెల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఇన్సర్ట్ చేసాం. సో, టోటల్‌గా మనం కింద 2 డైరెక్షనల్ సపోర్ట్ అండ్ టాప్ సైడ్ నుంచి కూడా ఒక సపోర్ట్ ఉంటుంది. అంటే కింద పడిపోకూడదు. సో, ఇప్పుడు ఈజీగా ఈ 2 ప్యాలెట్ నైఫ్స్‌ని యూజ్ చేసి నేను అలా మెల్లిగా కేక్‌ని ఒకదాని మీద ఒకటి పెట్టేసాననమాట. అలైన్ చేసేటప్పుడు కొంచెం ముందు వెనక అవన్నీ చూసుకొని సెంటర్‌లో ఉందా లేదా అనేసి చూసి తర్వాత ప్యాలెట్ నైఫ్స్ తీయండి బయటికి. వన్స్ బయటికి తీశారనుకోండి, దాని తర్వాత మనం అడ్జస్ట్ చేయడానికి కుదరదు కాబట్టి. సో, డిజైనింగ్ కోసం నేను ఈ బటర్‌ఫ్లై షీట్స్, థిక్ షీట్స్ ప్రింటౌట్స్ తీసుకున్నాను. సో, బేసిక్‌గా బయట ప్రింటౌట్ షాప్స్‌లో ఆధార్ కార్డ్ ప్రింటౌట్ చేస్తారు కదా! అలాంటి షాప్స్‌లో మీరెళ్లి ప్రింటౌట్స్ అడిగితే థిక్ షీట్ కావాలి అని అడిగితే ఇస్తారు. సో, ఈ బటర్‌ఫ్లైస్ ఎలా డౌన్‌లోడ్ చేయాలి, మనం ఏ4 షీట్స్‌లో ఎలా కాపీ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ టాపిక్‌ని నేను ఇదివరకి వీడియో తీశాను. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళుంటే పైన లింక్‌ని ఇస్తున్నాను. పైన వీడియో లింక్‌ని ఇస్తున్నాను. సో, చూసి తెలుసుకోండి. ఓకేనా? బటర్‌ఫ్లైస్ అన్నీ కూడా ర్యాండమ్‌గా అక్కడక్కడ ప్లేస్ చేశాను. లుక్ ఎక్కడ బాగా మనకి కనిపిస్తుందో ఆ విధంగా ప్లేస్ చేసుకోండి. తర్వాత పర్ల్స్ ఉంటాయి కదా! మన పర్ల్ స్ప్రింకిల్స్‌ని లేదా గోల్డెన్ స్ప్రింకిల్స్ వాటెవర్ యూ వాంట్. ఎంప్టీ స్పేస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్ప్రింకిల్ చేసేసుకోండి. ఇంకొంచెం ఎలిగెంట్‌గా కనిపించడం కోసం నేను గోల్డ్ కలర్ డ్రిప్పింగ్స్ నా దగ్గర ఉండేవి. అది కూడా సైడ్‌లో ఒకదానికి లెఫ్ట్ అండ్ ఒకదానికి రైట్ అయితే ఇచ్చేసుకున్నాను. అదండి మన పిస్తాచియో 5 కేజీ 2 టైర్ కేక్. ఈ వీడియో ద్వారా మీకు ఏం నేర్చుకున్నారన్న విషయాన్ని కింద కామెంట్స్‌లో చెప్పడం మర్చిపోవద్దు.